ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ కు అత్యంత ప్రాధాన్యత పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు ద్వారా తయారవుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వార్తల పేరుతో జర్నలిస్టులకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగ ఆధారిత హింస, మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జర్నలిజంలో కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య PIB అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ ప్రారంభించారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన సుమారు 130 మంది జర్నలిస్టులు ఈ వర్క్షాప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్ కు అత్యంత ప్రాధాన్యం పెరిగిందన్నారు. చిన్న తప్పుదారి పట్టించే సమాచారం కూడా సమాజంలో భయం, ప్రజల నమ్మకంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని పేర్కొన్నారు. మీడియా ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం లాంటిదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలసీలు, పథకాలు మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆమె అన్నారు. జర్నలిస్టులు నైతిక విలువలతో కూడిన నాణ్యమైన వార్తలను అందించాలని సూచించారు. ఈ తరహా వర్క్షాప్లు జర్నలిస్టులు నూతన పరిజ్ఞానాన్ని తెలుసుకుని తమ వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. PIB అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారిక సమాచారాన్ని ప్రజలకు ఖచ్చితంగా చేరవేయడంలో PIB కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు విస్తరిస్తున్న ఈ కాలంలో తప్పుడు వార్తలను గుర్తించి ఖండించడంలో PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ముఖ్యమైన బాధ్యత నిర్వర్తిస్తుందని తెలిపారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. జర్నలిజంలో AI వినియోగంపై సత్యప్రియ వివరించారు. నోట్బుక్, KLM, చాట్ GPT, గూగుల్ పిన్ పాయింట్, L1 ల్యాబ్స్, జెమినీ AI వంటి పలు AI సాధనాలను ఎలా ఉపయోగించాలో వివరించారు. అయితే AI వేదికలపై వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్క్షాప్ ముగింపులో జర్నలిస్టులతో ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు PIB అదనపు డైరెక్టర్ జనరల్ సమాధానాలిచ్చి వారి సూచనలు మరియు అభిప్రాయాలను సంబంధిత మంత్రిత్వ శాఖలకు చేరవేస్తామని హామీ ఇచ్చారు. Members of media, I heartily welcome you all. I request our speakers to kindly take a seat. The program. Thank you, ma'am, for your time. From Telangana today, senior correspondent. Now I also request Venugopal Lesson sapling to our another speaker. Shubham karoti शत्रुबुद्धि विनाशाय नमोस्तुते शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि and other dignitaries on the dais. Papers it comes, we also collect that and collate it and send it back to the center, to the government. What is coming from the states is categorized ministry-wise and it is given as an action point to all the ministries there. One of our officers are attached to each ministries there to holds that much of importance for us, right? So we look for this session, though it was just a span of 2-3 days. To tell two words and what do we do, where are we coming from and why this workshop. We are from the Ministry of Information and Broadcasting and Government of India. So Ministry of Information and Broadcasting kinda there are various media units. Meeku Doordarshan, AIR telsi untundi. Like that, we are another media unit called the Press Information Bureau. Press Information Bureau ante we are the official communicators for the Government of India. ఈ ప్రెస్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడము, ప్రెస్ రిలీజెస్ ఇష్యూ చేసి లోకల్ లాంగ్వేజ్ లో కూడా అది ట్రాన్స్లేట్ చేసి just it is our job to see that the last mile outreach is there and we also enhance awareness about various government policies and initiatives, and that is why we have the two speakers here today. One, Sajja Garu will be speaking about gender related issues and various government schemes associated with it and how beneficiaries can avail these programs. And we have Satyapriya Garu with us who will tell about or discuss about all these fake news narratives going on, AI, deep fakes, and it is a kind of a component which is designed to upskill the journalists in the district level. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో అయితే అందరికీ ఇది యాక్సెస్ ఉంటుంది, బట్ అవర్ జాబ్ ఇస్ టు గో డౌన్ టు ది Tier 2 and Tier 3
towns once in a while to equip or the upgrade the skills of the district level journalists also. And దీని గురించి ఇంకా చెప్పాలంటే what you can do to access information, central government information more specifically, we have our website called pib.gov.in, and there is a Telugu version also of that, if you can see there. So these has translations of all the press releases issued by the Government of India in real time. You'll have the Telugu translation also, malla information and backgrounders. Mainly meeku edana story rayalappudu you need information, facts and figures. Adi ekkada credible ga meeku doruktayi. PIB is the answer. It is a one-stop solution for all your information needs. We have very exhaustive backgrounds on most of the subjects, current subjects. And ipudu meeru, for example, if you want to write about labor laws, or if you want to write about abhi jo chal raha hai LPG crisis, what has actually happened, what the government has taken steps, and there are many fake news and myths also running around in the media, in the internet. So if anything is fake, we have a PIB fake news alerts also. We bust these fake news which is circulating often in the WhatsApp and other social media handles. So to check if a particular news is false or true also, you can fall back on PIB. So PIB's gamut of functions or duties are not only providing the news in form of press releases or getting it directly from the ministers or the concerned officials to the media, but we also take a feedback. ఎందుకంటే ఫైనలీ యూ ఆర్ ది పీపుల్ హూ ఆర్ అవర్ ఫోర్స్ మల్టిప్లయర్స్. మనం ఏమైనా ఒక పాలసీ గురించి ఏదైనా ఒకటి చెప్తే మీ ద్వారానే కదా ఇంకా ప్రజలకి వెళ్ళేది అది. సో వీ కన్సిడర్ యూ యాజ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్. It is through you that our information reaches out to the citizens or the target groups concerned. Hence, we hold your participation very important in our functioning. That is why we do these kind of workshops to engage more with our stakeholders like you. And whatever feedback me dwara in papers it comes, we also collect that and collate it and send it back to the center, to the Government of India. And there at the level of PMO, this feedback, what is coming from the districts, what is coming from the states, is categorized ministry wise and it is given as an action point to all the ministries there. One of our officers are attached to each ministry is there. So why I'm telling this is because the work you do holds that much of importance for us, right? So we look forward to your cooperation and participation in such initiatives. Thank you all for being here. Respected Additional Director Shruti Patil ma'am, along with the keynote speakers of today and the host of today, all the media personnel participating in today's workshop, a very good morning to one and all. So manandarki telisinde that media is the fourth pillar of democracy. If we have three pillars which hold the democracy up strong, it is the fourth pillar, media, which holds the entire system accountable generally. సో ఈ రోజు ఈ వర్క్ షాప్ ఏదైతే మీకు అందరికీ ఆర్గనైజ్ చేస్తున్నారో, ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ బీయింగ్ టేకెన్ బై గవర్నమెంట్ టు ఎన్షూర్ దట్ వీ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ జర్నలిజం దట్ వీ హ్యావ్ అండ్ ఆల్సో వీ స్ట్రెంథెన్ ది ఎంటైర్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ దిస్ మేనర్. సో మనకి ఒక 2-3 ఐటమ్స్ ఈ మధ్య ఇష్యూస్ అవుతున్నాయి ఇన్ కేస్ ఆఫ్ జర్నలిజం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ది ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్, చదివే వాళ్ళకి రాసే వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చాలా అవుతుంది. So in this situation, it is very important that we understand how we process this information, ekkadi nunchi ostundi information, source and also assimilating this information. Ardham cheskoni meeru correct story anedi develop cheyadam chala important. I am sure one of the speakers will go deeper into this aspect. The second aspect is regarding the credibility and the fact checking, which is very, very important. ఈ మధ్య మనం చూస్తుంటే it could be a small local level issue or a state issue or an international issue with respect to today's war or all these things. Deentlo kuda manamu we are seeing that there are a lot of aspects, videos avvachu, photos avvachu, news articles which are being generated through AI and it is being pushed into the social media. So this creates a lot of panic situations. It also creates misinformation amongst the public.
it directly or indirectly affects the society, economy, chala implications untai kabatti it is a very huge responsibility on the part of the entire media community and all the journalists that what you report should be the truth, should be a verified truth. And దీని గురించి ఫ్యాక్ట్ చెకింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది కూడా వన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ టుడేస్ వర్క్ షాప్. ఈ మధ్య అందరం కూడా స్కిల్ అప్గ్రేడేషన్ అని చేస్తూ ఉంటాం. సో మాకు కూడా రెగ్యులర్ గా వర్క్ షాప్స్ అవుతూ ఉంటాయి, ట్రైనింగ్ క్లాసెస్ అవుతూ ఉంటాయి. సో ఈవెన్ ఇన్ యువర్ ప్రొఫెషన్ ఐ థింక్ సచ్ వర్క్ షాప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో దట్ యూ కెన్ కీప్ అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్ టైమ్ టు టైమ్. మీరు ఒకప్పుడు బిఏ జర్నలిజం చేసి కొంతమంది ఎంఏ చేసి ఉంటారు, దాని తర్వాత మీ వర్క్ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. But nowadays we have so many new technologies which are coming up and so many resources ఉన్నాయి ఇప్పుడు మనకి. సో మీరు ఆ రిసోర్సెస్ ని ఎట్లా బెస్ట్ వాడి ముందుకెళ్ళాలి అనేది కూడా ఐ థింక్ యూ షుడ్ రెగ్యులర్లీ కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద స్కిల్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గవర్నమెంట్ ఏ వర్క్స్ చేస్తున్నా కూడా అవి వెల్ఫేర్ స్కీమ్స్ అవ్వచ్చు, కుడ్ బి సర్టన్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ అవ్వచ్చు, దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ లోకి తీసుకెళ్ళడానికి ఇట్ ఇస్ ఓన్లీ ద మీడియా అండ్ ద జర్నలిస్ట్ హూ కెన్ డూ అ ట్రూ జాబ్. సో ఇందాక మేడం అన్నట్టు earlier they used to conduct all these workshops at probably national or the state level, but today information is going from bottom up. In fact మీకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న మీడియాకి కూడా మీ విలేజ్ లో ఉన్న ఎవరైతే కీ పాయింట్స్ ఉంటారో, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇన్ఫార్మెంట్స్ అంటారు, మీకు కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఒకటి ప్రతి విలేజ్ లో మీరు తయారు చేసుకున్నారు. సో కింద నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేషనల్ లెవెల్ వరకు అప్పుడప్పుడు అది న్యూస్ అవుతుంది. సో ఇట్ ఈస్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ దట్ journalists are trained better and they understand their responsibility, their morals and their ethics in this entire manner. So these workshops should be further drilled down to district level, mandal level also, so that we can strengthen the entire system bottom up. And I believe that journalism is not just any other profession, it is also a form of public service. మీరు ఏదైతే definitely make every effort to ensure that as a community మీరు కూడా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసేలాగా టేక్ అకౌంటబిలిటీ wherever required, మీరు క్వశ్చన్ చేయాలి wherever things are going wrong and definitely bring it to our notice from time to time, and also help the government in ensuring that government policies కానీ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఎక్కువ మందికి అవేర్నెస్ కల్పించడానికి కూడా మీరు చాలా పెద్ద రోల్ ప్లే చేయాలి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో విత్ దిస్ ఐ థ్యాంక్ మ్యామ్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ సంగారెడ్డి అండ్ ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ యాక్టివ్లీ పార్టిసిపేట్. ఇట్ ఈస్ అ షార్ట్ ప్రోగ్రామ్, సో మీరు మళ్ళీ ఏదో వర్క్ ఉంది అని చెప్పి బయటికి వెళ్ళకుండా మీరు కంప్లీట్ గా పార్టిసిపేట్ చేయాలి అని ఆశిస్తున్నాను. అండ్ మీరు నేర్చుకున్నది, యు ఆర్ ఆల్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ యువర్ రెస్పెక్టివ్ యూనిట్స్. సో మీరు నేర్చుకున్నది ప్లీజ్ ఎన్షూర్ దట్ యూ పాస్ ఇట్ ఆన్ టు ఆల్ యువర్ అప్కమింగ్ యంగ్ జర్నలిస్ట్ ఆల్సో. So thank you and all the best.